వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆంధ్రజ్యోతి విలేకర్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు వాసిమల్ల రాజేష్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో నిరసన జ్వాలలు మిన్నంటాయి. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు జర్నలిస్టులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జర్నలిస్టులపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వేరువ శివశంకర్ మాట్లాడుతూ మృతి చెందిన జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, భారీ ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా వార్తలు రాసినందుకు రౌడీ షీట్పై వెంబడించి నరికి చంపడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అవినీతిపై కలం పట్టిన జర్నలిస్టులకు రక్షణ కొరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోడపాటి సుబ్బారావు, మాలింపాటి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి వినుకొండ మాణిక్యారావు, ఉపాధ్యక్షులు దనిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. వీరితో పాటు సహాయ కార్యదర్శులు అశోక్ కుమార్, సాయిబాబు, నాయకులు బాలయేసు, లక్ష్మణ్ మరియు ప్రజా సంఘాల నాయకులు సముద్రాల కోటేశ్వరరావు, కోర్చు ప్రేమరాజు, బత్తుల వీరస్వామి తదితరులు పాల్గొని జగన్మోహన్ రెడ్డి హత్యకు వ్యతిరేకంగా గలం విప్పారు. మిత్రులారా, ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు అయినటువంటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి విలేకరుపై గోండాలు, రౌడీలు కిరాతకంగా నరికి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. సమాజంలో జర్నలిస్టులు తమ పాత్ర ఎంతో కీలకమైందంటూ 4 పిల్లర్లో ఒక పిల్లర్గా చెప్తున్నటువంటి జర్నలిస్టులపైనే దాడులు జరగటం అనేది ఇది చాలా ప్రభుత్వానికి కానీ మానవ సమాజానికి కానీ తీరని లోటు. జర్నలిస్టులను ప్రభుత్వానికి వారధిగా, ప్రజలకు అండగా, సమాజ సేవలో తమ వంతు ఈరోజు జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి మా మిత్రుడు తోటి ఆంధ్రజ్యోతి విలేకర్ జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా హత్య చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సమాజంలో ఈ భారతదేశం అనేది 4 స్తంభాలుగా వాటి మీదే నడుస్తున్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. అలాంటి దాంట్లో ముఖ్యమైన పిల్లర్గా ఉన్నటువంటి జర్నలిజాన్ని అణిచివేసే విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని ఏరి పారేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయాల్ని ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండి నడిపిస్తున్నటువంటి జర్నలిస్టులను ఈ రకమైనటువంటి కిరాతకంగా హతమార్చడం అనేది చాలా అన్యాయం. ఈ విషయాన్ని బట్టి తెలుగు జర్నలిస్టుల సంక్షేమం నుండి మేము
ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా దోషులకు వెంటనే శిక్ష వేయకపోతే ఇటువంటి ఈ కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టు సంఘాలను ఏకం చేసుకుని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో భాగస్థులైనటువంటి అన్ని ప్రజా సంఘాలని, రాజకీయ సంఘాలని, అదేవిధంగా ఇండివిజువల్ని, అదేవిధంగా జర్నలిస్టులు అందరినీ కూడా మేము అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమానికి మాకు తోడ్పాటును అందించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.